పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. నిజమేనండి. మన పెద్దలందరూ ఈ చద్దన్నం తినేసే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బాగా మంచిగా పనిచేసే వాళ్ళు బాగా స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. చద్దన్నం అనగానే నైట్ మిగిలిపోయిన అన్నం కదా అని పొద్దున్నే తినేదే అనుకుంటారు. యాక్చువల్లీ మనము దీన్ని ఒక మెడిసిన్ లాగా తయారు చేసుకోవాలి. ఎలా అంటే నేనైతే మట్టి కుండలో సజెస్ట్ చేస్తానండి. మట్టి కుండలో అన్నం పెట్టేసి కాచిన గోరువెచ్చని పాలు అన్నంలో వేసేసి కలిపేయండి. దానిలో కొంచెం పెరుగు తోడేసేయండి. వేసేసి మూత పెట్టేయండి. వీలైనంత వరకు 12 గంటలు ఉంచాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే నైట్ 7 o'clock అంటే ఈ ప్రాసెస్ని తయారు చేసేసుకోండి. పొద్దున్నే లేచేసరికి అది పెరుగుగా అయిపోతుంది కదా. దాంట్లో మీరు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్ తగినంత వేసుకోండి. కొంతమంది అయితే కరివేపాకు కూడా వేసుకుంటారనమాట ఫ్లేవర్ కోసము. ఇలా వేసుకొని కలిపేసుకొని తింటారనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బ్రేక్ఫాస్ట్. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఓవర్ నైట్ పెట్టాం కదా, అందుకని దీని లాక్టోబాసిల్లస్ అద్భుతంగా ఉంటాయి. దీనివల్ల కాల్షియం వస్తుంది, ఇంకా విటమిన్ సి ప్రొడ్యూస్ అవుతుంది, సల్ఫర్ కంటెంట్స్ ఉంటుంది, డయాబెటిస్కి చెక్ పెడుతుంది. పచ్చిమిర్చి వల్ల మనకి క్యాప్సిన్ ఉంటుంది. ఉప్పు కూడా యాడ్ చేయడం వల్ల మనకి బాడీలో డీహైడ్రేట్ అయ్యేటువంటి సోడియం క్లోరైడ్ని రీప్లేస్ చేస్తుంటుంది అనమాట. అల్లం వల్ల డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఇంకా కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇంతకన్నా మించి బ్రేక్ఫాస్ట్ మనకి ఇంకేం కావాలండి చెప్పండి.